వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసంతృప్త అభ్యర్థులు అటు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గంలో అసంతృప్తి అని చెప్పలేం కానీ లిస్టులో పేరు మొదటి లిస్టులోనే ఇచ్చినా చివరాఖరికి అది బీజేపీకి వెళ్లాల్సి వచ్చింది. అదే అనపర్తి నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. సో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, నల్లమిల్లి కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకి గత 40 ఏళ్లుగా సేవ చేస్తూనే వస్తుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అనపర్తి అభ్యర్థిగా ఆయన తీసేసి ఇంకొక ఆయన ఎవరినో తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన పేరు కృష్ణరాజు, శివరామకృష్ణరాజు, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయనేమో ఎక్స్ ఆర్మీ, అనపర్తి ఎన్డీఏ కంటెస్టెంట్, భారతీయ జనతా పార్టీకి కంటెస్టెంట్, ఆయన మోడీకా పరివార్లో సభ్యుడు. ఇన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్స్. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. తప్పుడు ట్వీట్లు, లేఖి భాషలో ట్వీట్లు వేస్తూ ఉంటాడు, అసలు ఆయనకి ఎలా ఇస్తారు అని చెప్పి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే 6 ఓట్లు వచ్చాయట. గతంలో ఇప్పుడు పోటీ చేస్తే వచ్చినవి కేవలం 6 అంటే 6 ఓట్లు వచ్చాయట. 6 ఓట్ల తన బీజేపీ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా పెట్టింది. పెరేజ్ నల్లమిల్లి కుటుంబం, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి పనితీరు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ సీట్ మాకు కావాల్సిందే అని పట్టుబట్టి మరీ తీసుకుంది అనేది తెలుస్తోంది. అయితే ఇది ప్రజలు మాత్రం హర్షించడం లేదు, ప్రజలు దీన్ని ఒప్పుకోవడం లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. తీయండి కండువాలు తీయండి అంటూ ఆయనకి చాలా పెద్ద షాక్ ఇచ్చారు. మీరు అవసరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడే మీరు ఇప్పుడు మాకు ప్రతినిధి అని మేము చెప్పుకోవాలా, ఎందుకయ్యా ఈ నాటకాలన్నీ అని చెప్పి ఒకసారి చూడండి. ప్రజలు ఆయన మీద ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఎలా నిరసన తెలియజేస్తున్నారు, ఆయన ఎలా నిరోధిస్తున్నారు, ప్రచారం కూడా చేయనివ్వకుండా ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. అది ఖాయం, కానీ యాద మాత్రం మీరు జెండా మాత్రం వద్దు 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 మా జెండాలొద్దు, మా జెండాలొద్దు, మా జెండాలొద్దు. తీసేమని జెండా, అల్లదీమని జెండా, అల్లదీమని జెండా, జెండా వేసుకో, నువ్వు జెండా వేసుకో, అల్లదీమని జెండా, అరే నువ్వు జెండా వేసుకో. చూసారుగా అక్కడ జరుగుతున్నటువంటి తీరు. మెడలో ఉన్న కండువా కూడా తీసేయాలి అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. ఎందుకు ఇంత వ్యతిరేకత అంటే ఆయన వేసినటువంటి ట్వీట్లు, గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వేసినటువంటి ట్వీట్లు. అట్ ద సేమ్ టైం ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి అంటే ఆయన పర్మిషన్ తోటే ఉండాలి. ఎవరు ఆయన ఫాలో అవడానికి కూడా లేదు. ఆయన వేసేటువంటి సమాచారం ఎవరికి బయటికి వెళ్ళడానికి కూడా లేదు, కేవలం సన్నిహితులకు తప్ప. అందుకే ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా మొత్తం ఈ పోస్టులు అన్ని ప్రైవేట్ ప్రొటెక్టెడ్ మోడ్ లో పెట్టేశాడు. ఎవరికి కూడా ఆయన ప్రొఫైల్ ఏం కనిపించవు, ఆయన ఏం పోస్ట్ చేస్తున్నాడు ఏంటి అనేది కేవలం ఫాలోవర్ అయ్యి ఆయన యాక్సెప్ట్ చేస్తే తప్ప అవి కూడా కనిపించవు. మరి ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్లి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పెట్టడం అంటే ఎంత సిగ్గుచేటది. మరి ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అనపర్తి సీటు కన్ఫర్మ్ అవుతుంది అనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? చర్చలు అయితే ఇంకా జరుగుతున్నాయి. ఆయన ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోని తెలుసుకుంటాను అని చెప్పి ఆయన వెళ్తున్నారు. మరి చివరాఖరికి అనపర్తి సీట్ ఆయనకి వస్తుందా, లేదు మళ్ళీ ఈయనే ఉంటాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.